ఎవరికైతే ఎక్కువసేపు ఐ కాంటాక్ట్ ఇస్తారో ఆల్మోస్ట్ సినిమా అలానే ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. అనుకోవడంలో తప్పే ఉంది. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే డిస్ట్రాక్ట్ చేయాలి. వాళ్ళు అలా చూసుకుంటూ ఉంటారు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి, మనం డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. కాకపోతే డిస్ట్రాక్ట్ అవ్వకపోతే మాకు తెలుస్తుంది కదేంటో అని. ఏదో ట్రై చేస్తున్నామండి. మరి వైష్ణవి, ఆర్ యు రెడీ? మీరిద్దరూ ఫస్ట్, లేదంటే విరాజా? మీ ఇష్టమా? ఫస్ట్ ఇటా మీరే చెప్పండి, మీరే చూస్ చేసుకో. ఓకే, ఫస్ట్ ఆనంద్తో మొదలు పెడదాం మరి. అండ్ ఈ ఐ కాంటాక్ట్ ఎంతసేపు వర్క్ అవుతుందో చూద్దాం. వచ్చేయండి, ఇటు వస్తారా అట? ఓకే, కమాన్. అరవింద్ గారు, ఎస్ కరెక్ట్ టైంకి వచ్చాను ఇక్కడ. లేదంటే బుక్ అయిపోయాను అనుకున్నారేమో, బట్ ఎస్ వైష్ణవి, మీ ఇద్దరు ఐ కాంటాక్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మనం అందరం కలిసి డిస్ట్రాక్ట్ చేయాలి, అర్థమైందా? కమాన్, మీరు అందరూ మీ కమెంట్స్ పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్ట్రాక్ట్ అయ్యారంటే ఆహా, బేబీ సినిమాకి ముందు ఇక్కడ ఒక సెన్సేషనల్ కంటెంట్ వస్తుంది మనకి. కమాన్, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఇన్ 3, 2, 1. డిస్ట్రాక్ట్ చేయండి అబ్బా, కమాన్. డిస్ట్రాక్ట్ ఎవరు చేయట్లేదంట, అదిగోండి. ఎవరు? అరే డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు వీళ్ళు. అరే ఆహా, విరాజ్ చేస్తున్నారు ఇక్కడ. కమాన్ విరాజ్, డిస్ట్రాక్ట్ చేయండి మీరు. మచ్చా ఇంకా కళ్ళలోకి. వీళ్ళు డిస్ట్రాక్ట్ కాదు, చక్కగా చూసుకొని కాన్వర్సేషన్ లో ఉన్నారు. అరే అరే మారుతి గారు, సూపర్. అరే ఇంత సింపుల్ పని మనం చేయలేకపోయావే. మారుతి గారికి అయితే తట్టింది, డిస్ట్రాక్ట్ అయిపోయారండి. మారుతి గారు, ఇప్పుడు ఇక్కడ కూడా మనం అదే ప్రయత్నం చేయాలి. సో ఇప్పుడు విరాజ్ గారు, మీ టైం స్టార్ట్ అయింది. ఇంతకు ముందు అక్కడ డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేశారు, ఇప్పుడు ఏమవుతుందో ఇటు వచ్చేయండి ప్లీజ్. సో ఆనంద్, ఇప్పుడు ఛాన్స్ మీకు ఇస్తున్నాం. ఇంతకుముందు చాలా డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేశారు కదా విరాజ్, ఇప్పుడు మనం విరాజ్కి కూడా అవ్వనివ్వకుండా చూడాలి. ఓకే, నేను సంపు అన్నకి ఇస్తున్నా. ఇప్పుడే ట్రై చేద్దాం. అక్కడ వాళ్ళిద్దరు ఐ కాంటాక్ట్ స్టార్ట్ అవుతుంది. 3, అరే విరాజ్ సూపర్ ఎక్సైటెడ్. 2, 1. అరే ఓ, ఇప్పుడు అవి కళ్ళ కత్తులా నెట్టుకుంటే మరి డిస్ట్రాక్ట్ అవుతాం కదండి. అవి కళ్ళ కత్తులా అన్నట్టుగా ఉంటే ఆటోమేటిక్గా డిస్ట్రాక్ట్ అవుతాం కదా అండి అని అంటున్నారు. సో దీనికి మనం ఏం చేయలేము. అబ్బాచ్చా, ఇంకొంచెం సేపు ఏమైనా ఉంటే ఎవరు వైష్ణవిని దక్కించుకున్నారో తెలుసుకుందాం అనుకున్నాం, బట్ మీరు ఆటోమేటిక్గా డిస్ట్రాక్ట్ అయిపోయారు కాబట్టి ఇంకోసారి ట్రై చేస్తారా వద్దా? సాయి రాజేష్ గారు కూడా ట్రై చేస్తా అంటున్నారు. ఎక్కడ? సాయి రాజేష్ గారు ఏంటండి ఎస్కేఎన్ గారు ఇలా చెప్తున్నారు? ఓకే, బట్ ఈ లోపు అక్కడ ఇద్దరు కూడా డిస్ట్రాక్ట్ అయిపోయారు కాబట్టి ఒక బ్యూటిఫుల్ క్యాండిల్ లైట్ డిన్నర్ సెటప్ చేశాం స్టేజ్ మీద. ఇలా వర్కౌట్ అవ్వట్లే కాబట్టి ఇద్దరిలో ఎవరు బ్యూటిఫుల్గా వైష్ణవికి ప్రపోజ్ చేస్తారో వాళ్ళు వైష్ణవిని సొంతం చేసుకుంటారని అనుకుందాం, పోయేదేముంది. సో ఫస్ట్ విరాజ్ అండ్ వైష్ణవిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్లీజ్ గట్టిగా చెప్పట్లతో లెట్స్ వెల్కమ్ దెమ్. సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే జూలై 14th వరకు వెయిట్ చేయాలి. కానీ ఇవాళ ఆ ప్రపోజల్ ఎలా ఉండబోతుంది, ఎవరు ప్రపోజల్తో వైష్ణవిని దక్కించుకుంటారు చూద్దాం. ఇన్నోవేటివ్గా చేస్తారా, పొయిటిక్ వేలో చేస్తారా, అసలు బాగుండదా? ఓ లైట్లు కూడా ఆపేశారా? సెటప్ బాగుంది. అరే వా, సూపర్ సెటప్ అక్కడ రెడీ చేసాం. ఓకే ఓకే, మీ మైక్స్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ద టైమ్ ఇస్ ఆల్ యువర్స్. అంటే నీ ఇప్పుడు ప్రపోజ్ చేయాలా? మీరే ప్రపోజ్ చేస్తారు. ఎవరు బాగా ప్రపోజ్ చేస్తే వైష్ణవి వాళ్ళకి దక్కుతుందని మేము అనుకుంటున్నాం. ఓకే, రెడీయా? రెడీ. వైషు, బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ. సరిపోలేదా? కొత్తది వాళ్ళని అడిగితే ఇంకా క్రేజీ ప్రపోజ్ చేస్తారేమో. వైషు, నీకు ఒక నిజం చెప్పనా? నీకు ఒక నిజం చెప్తా. చెప్పు. రంభ, మేనక, ఊర్వశి స్వర్గంలోనే ఎందుకుంటాయి తెలుసా? వాళ్ళు స్వర్గంలోనే ఎందుకుంటారు తెలుసా? ఎందుకు? వాళ్ళు ఇక్కడ ఉంటే కనిపించరు నీ వల్ల. ఎప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి వచ్చినావు? నేనేం ప్రిపేర్ అవ్వాలి, నిన్ను చూస్తే అలా కవితలు తన్నుకొని వచ్చేస్తున్నాయి. ఇది కొంచెం ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా వైషు.
నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. అర్థం కాలేదు. నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. చెప్పు. కామిని పిశాచి, మోహిని పిశాచి, నా ప్రేమ పిశాచి. ఆటగా ఉందండి, వర్కౌట్ అవ్వట్లేదు. ఒప్పుకోవట్లేదా? వర్కౌట్ అవ్వట్లేదా? బట్ మీ ప్రయత్నం అంతా అయితే చాలా క్యూట్ గా చేశారు. ఆయన ఇంత setup చేసి కూడా దయ్యం ఒప్పుకో- అంటున్నాను. అదే మరి అరే నన్ను దయ్యం అంటున్నాడు. అదే అదే పిశాచి అన్నారు. ప్రేమ పిశాచి అన్నాను. అదే. బట్ దాని ముందు రంభా, ఊర్వశి, మేనక ఇది సెట్ అవ్వలేదా? ఆ, లే ఇంకొంచెం Sweet గా అప్డేట్ ప్రేమ అవ్వచ్చేమో పిశాచి అనిపించింది. అన్నాను. ఇంకొంచెం అప్డేట్ అవ్వచ్చేమో అనిపించింది. అప్డేటెడ్ వర్షన్ కావాలంటున్నారు. ఆనంద్ ఉన్నాడు. ఓహో ఓకే ఆనంద్, అప్డేటెడ్ వర్షన్ ఏదో తెలియాలంటే మీరు రావాలి స్టేజ్ మీదకి ప్లీజ్ అండి, ప్లీజ్. విరాజ్ అయితే ట్రై చేశారు, సూపర్ డైలాగ్స్ అన్ని కూడా చెప్పారు. ఆ కాంపిటీషన్ పెంచాలంటే గివ్ ఇట్ అప్ ఫర్ ఆనంద్ దేవరకొండ. ఈసారి మీరు ట్రై చేయాలి. మరి ఈయనేం డైలాగ్స్ చెప్తారో. అక్కడ రంభ, ఊర్వశి, మేనక అన్నారు, ఆ తర్వాత బెండకాయ, దొండకాయ అని కూడా అన్నారు. తర్వాత పిశాసుల్లోకి వచ్చింది అదంతా రియాలిటీలోకి. బట్ ఆనంద్ గారు ప్లీజ్ యా, ఈసారి ఈయనేం చెప్తారో విందాం. ఆనంద్ చెప్పు. నేను ఈరోజు ఏం చేసినా తెలుసా నీకు? ఈరోజు కాదు కానీ నిన్నంత ఏం చేసినావు, ఇవాళ ఏం చేసినావు చెప్పు. సిటీ అంతా నేను ఆటోలో తిరిగిన, ఎందుకు? కానీ నేను తప్పిపోయినా ఏడా? నీ కళ్ళలో. వర్క్ అవ్వట్లే, నవ్వుతున్నావు. అప్డేట్ అవ్వండిరా, అప్డేట్ అవ్వండి. ఎందుకు ఇంకా ఆటోలు, సరే, ఇక్కడ పాతకాలం రా. డైలాగులు? ఇక్కడ రా. చెప్పండి. నువ్వు స్కూల్కి వెళ్తే 1 2 3, నా ఆటో ఎక్కితే 1 4 3. ఇది కూడా వర్క్ అవ్వట్లే. ఆలోచించొచ్చు అనిపిస్తుంది, చించొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? జూలై 14th వరకు వెయిట్ చేద్దామంట. లే 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 లే. ఒక్కటి, ఇలా మన ఈవెంట్ స్పెషల్ గెస్ట్ ఎవరు? మీరు కరెక్టే, కానీ నాకు స్పెషల్ గెస్ట్ అరవింద్ గారు. సో నేనేం చేస్తా అంటే మిమ్మల్ని అందరినీ జూలై 14th వరకు వెయిట్ చేయమంట. ఇప్పుడు నేను అరవింద్ గారి దగ్గర పోయి కూర్చొని నేను ప్రపోజ్ చేస్తా. ఓ ఇంత కష్టపడి ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు ప్రపోజ్ చేస్తే వైష్ణవి ఇదిగోండి, ఇదిగోండి వెళ్ళండి, ఆ ప్రపోజల్ ఏదో చేయండి. మేము ఇక్కడ నుంచుని ఆ ప్రపోజల్ చూస్తాం అనమాట. అరవింద్ గారు వీళ్ళిద్దరు ట్రై చేస్తే ప్రపోజల్ మీకేంటండి, సూపర్, కరెక్ట్ టైంకి వచ్చేసారు. వైష్ణవి ఎస్ యూ కెన్ గో. Isn't that cute? ఓహో, ప్రస్తుతానికి తన హార్ట్ ని అల్లు అరవింద్ గారికి ఇచ్చేశారు. కానీ సినిమాలో ఏమైంది అంటే జూలై 14